వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. కొల్లాపూర్ కౌన్సిలర్లతో సమావేశమై మంత్రి జూపల్లి మన్నే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గ ఎంపీటీసీలు మరియు కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పబ్బా హైమావతి, ఏళ్ల గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిట్టెమ్మ రవి మరియు 18వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అలివేలమ్మ, కర్నే వాసు, మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 28వ తేదీన జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. 12వ వార్డు 12వ వార్డు ఇంటి పేరు, పూర్తి పేరు పబ్బా ఎల్లగౌడు, రెండవది అలివేల కర్ణవాసు, చిట్టెమ్మ రవి, ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుంటున్నారు. కండువా వేసే ముందు 2 నిమిషాలు జీవన్ రెడ్డి గారిని కూడా సందేశం కోరుతాం. అందరికీ నమస్కారం. మీ అందరితో ఇంట్రడక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ మెచ్చి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ మీద మొగ్గు చూపి అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే కాకుండా సందర్భం కూడా ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి దానికి కూడా వాళ్ళు నాకు సహకారం అందించడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా నా క్యాండిడేచర్ను బలపరిచి పెద్ద మెజార్టీగా గెలిపించాలని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కొల్లాపూర్ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.